ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టమైన ఆహారం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి చికెనే కదా. చికెన్ వింగ్స్ అని, చికెన్ లెగ్ పీసెస్ అని, లివర్ ఫ్రైస్ అని ఇలా ఎన్నో వందల వెరైటీస్ అయితే చికెన్ తో చేసుకొని తింటుంటాం కదా. వండితే కానీ తెలియలేదండి దీని రుచి. చికెన్ కర్రీలో వస్తేనే కొందరు పక్కన పెట్టేస్తారు, కానీ ఇలా ఒక్కసారి టేస్ట్ చేసినట్లయితే వారెవ్వా అనాల్సిందేనండి. దీన్నే గిజార్డ్ అని, కందనకాయ అంటుంటారండి. బక్కగా ఉండేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు వీటిని తీసుకోవడం వలన చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బోల్డే ఉన్నాయి. లేట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేద్దామండి. దానికంటే ముందు మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూడండి, పప్పుచారు చేసేసి కందనకాయ వేపుడు చేసేసుకుందాం అని చెప్పేసి ఒక పావు కేజీ అయితే తెప్పించుకున్నానండి. చికెన్ షాప్ వాళ్ళు ఒక 50% మాత్రమే క్లీన్ చేసి ఇస్తారండి. శుభ్రంగా అయితే వాష్ చేయరు కదా. మనం అయితే మిగతా ప్రాసెస్ వచ్చేసి చాకుతో ఈ విధంగా గీరినట్లు ఇలా క్లీన్ చేసుకోవాలండి. పైన ఉండే ఫ్యాట్ మొత్తం రిమూవ్ చేసుకోండి. ఈ కందనకాయల క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం నాకు 1 అవర్ వరకు పట్టిందండి. ఏంటి అంతసేపు చేశాను, స్లోగా చేశాను అనుకుంటున్నారా? కాదండి, చాలా నీట్గా అయితే చేశాను. మీకు కనిపిస్తుంది కదా ఫ్యాట్ మొత్తం ఇలా గిరిగిరి పక్కన సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కలెక్ట్ చేసిందండి. సో అది మొత్తం పడేయాలండి. చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా నీట్గా గీరిన తర్వాత, శుభ్రంగా పోయిన తర్వాత ఉప్పుతో, పసుపుతో, లెమన్తో శుభ్రంగా వాష్ చేసుకోండి. స్మెల్ ఉండదు, చాలా నీట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది కదా. సో ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత మంచిదండి. సో వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్క సైజ్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఒక్కొక్క కందనకాయ 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా అన్నిటినీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మరోసారి వాష్ చేసుకోండి. కట్ చేసాం కదా, సో మరోసారి వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా ఇన్ని టైమ్స్ వాష్ చేసిన తర్వాత నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని అయితే తీసుకొని దానిలో నీట్గా ముక్కలుగా కట్ చేసుకున్న కందనకాయ ముక్కల్ని తీసుకొని జస్ట్ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి, తగినంత ఉప్పుని యాడ్ చేసి, పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా కలుపుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ కందనకాయ ముక్కలు అనేది ఒక 90% కుక్ అయ్యేంత విధంగా ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా కందనకాయ ముక్కలు అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసి వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఏం యాడ్ చేసుకోవాలో తెలుసు కదా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడిని వాటిని యాడ్ చేసుకొని దీనిలో జస్ట్ 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక గుప్పిడి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ టమాటాలు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందనకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. అన్నిటిని అయితే యాడ్ చేసేసాం కదా, మీకు ఇంకా స్పైసీ ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. సో కందనకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత దానిలో ఉండే చెమ్మ కానీ బాగా డీప్గా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఫ్రై కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం కదా, ఎంత వరకు డీప్గా ఫ్రై అవ్వాలి అనుకుంటున్నారో అంతవరకు ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇంకాస్త కూడా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చు. చివరిగా గరం మసాలా, కొత్తిమీర అని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇంకా సర్వ్ చేసుకున్నామని అంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందేనండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో నేను పప్పు చేసి దీనిలోకి కందనకాయ వేపుడు అయితే చేసేసానండి. చాలా చాలా బాగుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ కందనకాయ ముక్కలను అయితే డైరెక్ట్ గా అయినా తినేయొచ్చండి. అన్నంలో కూడా కలిసిపోతుంది, దోశల్లో కూడా నంచుకొని తినేయొచ్చు. చక్కగా హెల్త్ కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.